బతిలాడ వచ్చినాం. బోనాలలో కలగా లైన్ లేదు. అందరూ ఒకటే 2 గంటలు అయింది నిలబడి. ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా? ఏం కాదు. ఏర్పాట్లు పిల్లలకు ప్రత్యేకంగా ఏమైనా వీలైన ఏర్పాట్లు? బతిలాడ వచ్చినాం. బతిలాడి లోపలికి వచ్చినాం. 2 గంటలు అవుతుంది మా వాళ్ళు లైన్లో నిలబడి. చిన్న పిల్లలకు కూడా ఎలాంటి ఏం లేదు. ఇగో ఏడుస్తుందని బతిలాడి వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే మాది. ఇక్కడనేనా? ఇక్కడనే. ఏం నచ్చలేదు ఏర్పాట్లు. ఈసారి చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఛార్జర్ 4 hours కన్నా ఎక్కువ అవుతుంది లైన్ లో నిలబడి. 2 hours అవుతుందండి లైన్ లో ఉండబట్టి. బోనాలు దర్శనాలు ఒకటే లైన్ లో ఉన్నాయి. చాలా సేపు అవుతుంది. 2 hours అయిపోయింది. ఏంటన్నా 3 గంటలు మేము లైన్ లో నించోని అసలు ఎంత ఇబ్బంది ఉంది తెలుసా. 3 గంటలు ఇప్పుడు మేము లైన్ లో నించోని. అదే శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇప్పుడు అంత కష్టంగా ఉంది రావడానికి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏం బాగాలేదన్న. ఏం చెప్పదలుచుకుంటారు? అసలు వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. కానీ పోలీస్ వాళ్ళ జుర్మ్ ఏందంటే ఇప్పుడు మా ఇంబడి లేడీస్ వస్తారు, చిన్న పిల్లలు వస్తారు. కొంచెం అక్కడ చిల్లరగాలు చిచ్చరగాలు ఎక్కువ అయిపోవడం వల్ల నూకులాట దొబ్బలాట ఎక్కువ అయ్యింది. బోనాలు పడుతుండే కొన్ని సందర్భాలు అక్కడ కొంతమంది శివశక్తులవి. అది ఒక్క దాని మీద అయితే స్పందించాలని గవర్నమెంట్ని పోలీస్ వ్యవస్థను అయితే కోరుకుంటున్నాను నేను. బాగున్నాయండి, కానీ నార్మల్ వాళ్ళని ఒక దాంట్లో వదులుతున్నారు. బోనాల వాళ్ళని ఒక దాంట్లో వదిలితే ఎంత ప్రాబ్లం అయితే చిన్న పిల్లల్ని మమ్మల్ని హాఫ్ అన్ అవర్ నించోబెట్టిరు అక్కడ. మార్నింగ్ 5కి వివిఐపి పాసులు జరిగిందన్న, వాళ్ళు 11కి బయటకు వచ్చారంట. అంటే ఎంత దరిద్రంగా ఉంది ఈ ప్రభుత్వం, ఎంత దరిద్రంగా ఉంది. ఇక్కడ వేలాది మంది పోలీసులు ఉన్నారు, మేము కాదంటలేము. బందోబస్తు చేశారు, అది కాదంటలేము. కానీ భక్తులకి ఎవరైతే అమ్మవాళ్ళు వస్తున్నారో ఇక్కడ బోనాలు ఎత్తుకొని వాళ్ళు గంటల తరబడి దగ్గర 3 గంటల తరబడి ఇక్కడనే లైన్ ఉన్నారు. ఇలాగ నేను ఎప్పుడైతే దర్శనానికి వెళ్ళినానో అక్కడ ఒక అవాంఛనీయ ఘటన ఏమెదురైందంటే, చిన్న పాపని తీసుకొని వచ్చినారు. వాళ్ళ తప్పేం లేదు. ఈ పోలీసు వాళ్ళు ఏమాత్రం పట్టింపు లేకుండా నూకేస్తే అక్కడ దగ్గర 10 నిమిషాల పాటు లొల్లయిందన్న. ఈ పోలీసు వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు, మీకు ఏం అవసరం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ మాత్రం భక్తుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేకుండా అయింది వీళ్ళకి. అసలు వాళ్ళు చాలా భక్తితో వస్తుంటే వీళ్ళు అసలు పనికి వాళ్ళు వస్తున్నారా అని ఒక దూషించే మాటలు కూడా మాట్లాడుతున్నారు ఈ పోలీసు వాళ్ళు. ఈ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నాం, హోమ్ డిపార్ట్మెంట్కి అయినా మెయిన్గా ఈ కొండ సురేఖ్ గారికి దేవాదాయ శాఖ ఎలా ఉందో ఆ మరి అలా దర్శనానికి వచ్చినారా నాకు తెలియదు. కానీ మేడం మీరు ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయండి. ఇక్కడ అక్కడెక్కడో ఏసీ రూమ్లో కూర్చుంటే కాదు, ఇక్కడ భక్తులు ఎంత కష్టపడుతున్నారో చూడండి, ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి. మౌలిక సదుపాయాలు లేవు ఈడ. ఈవెన్ వాటర్ ఇచ్చే వాళ్ళు దిక్కు లేరు వీళ్ళకి. భక్తులు చాలా కష్టపడుతున్నారు. గవర్నమెంట్ అయితే ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అయింది మేము చెప్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా ఫ్లాప్ అయింది.